హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ అవుతూ ఉంటారండి. మార్కెట్‌లో ఏ ఫ్యాన్సీ డైట్స్ వచ్చినా కూడా అందరూ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా మనకి సాలిడ్స్ రీప్లేస్ చేసి చక్కగా మార్నింగ్ లంచ్‌లోకి అండ్ డిన్నర్‌లోకి షేక్ తీసుకుంటే చాలు వెయిట్ లాస్ అయిపోతారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా షేక్ తీసుకుంటే మనకు బాడీకి కావాల్సినవి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయంటారా? అది పర్వాలేదు చేయొచ్చంటారా వెయిట్ లాస్ కోసం? కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా నేను. ఇప్పుడు నా బరువు ఎట్లా ఉన్నారు జనాలు, నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీకు. ఇప్పుడు నా బరువు 120 కిలో ఉందనుకోండి. నాకెవరో వచ్చి అరే వాడు ఫలానా డయట్ అమ్ముతుండు, నెలకు 12,000 కట్టాలి, వాని దగ్గర పోయి తీసుకుందాం, పోయి తీసుకుంటాడు ఈయన. ఇప్పుడు రేపు వచ్చి ఇప్పుడు ఈయన 2 నెలలు 3 నెలల్లో 50 కేజీలు తగ్గుతారు అంటారు. ఇంకొకడు వచ్చి నాకు చెప్పిండు అనుకోండి, నువ్వు నెలలోనే 50 కేజీలు తగ్గుతావు అనేసి, ఆ డైట్కి ఇంకో 20,000 కట్టాలి అంటే వీడు ఇది వదిలేసి పోయి అది కట్టేస్తాడు. అవును. మనము ఎప్పుడన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏం గుర్తు పెట్టుకోవాలి? మీకు జింకలు ఉంటాయి కదా, జింకల్లో కూడా రకాలు ఉంటాయి. ఓకే. జింకలో కస్తూరి జింక అనేసి ఒక జింక ఉంటుంది. కస్తూరి జింక ఇది ఏం చేస్తుంది తెలుసా మీకు? మొత్తం లైఫ్ దీనికి ఒక పర్ఫ్యూమ్ది వాసన వస్తుంది. ఆ పర్ఫ్యూమ్ వాసన అది మొత్తం లైఫ్ వెతుకుతూనే ఉంటుంది. దానికి దొరకదు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ చెట్టు దగ్గర వస్తుందా, ఈడ పోయి స్మెల్ చేస్తుంది, మళ్ళీ లేదు ఇక్కడ నుంచి వస్తుంది వేరే కాడ పోయి స్మెల్ చేస్తుంది. ఆ జింకకి దొరకదు. ఎందుకు దొరకదు తెలుసా మీకు? దాని లోపటే నుంచే వస్తుంది ఆ వాసన. మస్క్ డియర్ అనేసి అంటారు ఇంగ్లీష్లో. దాంతో తయారైతుంది పర్ఫ్యూమ్. ఓకే. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వెయిట్ లాస్కి అక్కడ పోయి వెతకడం, ఇక్కడ పోయి వెతకడం, వానికి పైసలు కట్టడం, వీనికి అవసరం లేదు. మీకు వెయిట్ లాస్ చేసుకోవాలి అని ఉందంటే, మీకు పట్టుదల కరెక్ట్ ఉందంటే మీ చేతిలోనే ఉంది వెయిట్ లాస్ చేసుకోవడం. ఎలా అంటారు? ఎట్లా అంటే చూడండి, పేషెంట్కి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, స్మోకింగ్ అలవాటు లేదు, ఆల్కహాల్ లేదు, ఏం లేవు రోగాలు, కానీ మస్తు లావు దడ్డు ఉన్నాడు. మీకు ఒకటి రియలైజేషన్ ఏమవ్వాలంటే, మీరు వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నారంటే మీ బరువు ఎక్కువ ఉందంటే దాని అర్థం మీరు హెల్దీ అన్నట్టు కాదు. ఇప్పుడు పేషెంట్లు వస్తారు కదా, మా ఆయన కొంచెం హెల్దీ అండి, కొంచెం బక్కగా చేపియడానికి మంది. ఆ హెల్దీ అని పదం మనం ఎందుకు వాడాలి? అవును. హెల్దీ అంటేనే ఆ వర్డ్కి, ఆ పదానికి మనం ఉన్న ఇజ్జత్ తీసేస్తున్నాం. అవునండి, నాకు అర్థం కాదు ఎందుకు అలా అంటారు అసలు. ఎందుకు అట్లా అంటారు? అయితే అంటే ఫస్ట్ నుంచి ఏముంది జనాల మైండ్లో, పిల్లలు ఉంటారు కదా, అరే మా బాబు మస్తు బక్కగా ఉన్నాడు, జర లావు చేయడానికి మందులు ఇవ్వండి అంటారు. అంటే జనాలకి ఏంటంటే లావు ఉంటే హెల్దీ ఉన్నట్టు, అది నోషన్ తీసేయండి మైండ్లోకి వెళ్ళి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు బాడీకి ఎంత అవసరం ఉంది, మీకు వేరే రోగాలు లేవు ఇంకా అంటే, థైరాయిడ్ వ్యాధి వల్ల కూడా పెరుగుతుంది, పీసీఓడి వ్యాధి వల్ల పెరుగుతుంది, ఇవన్నీ వ్యాధుల వల్ల పెరుగుతుంది కదా, మీకేం వ్యాధి లేదు, కానీ మీరు వెయిట్ పుట్ ఆన్ చేసిండ్రు అంటే దాని అర్థం ఏంది? మీరు ఎంత మీ బాడీకి అవసరం దానికన్నా ఎక్కువ తింటున్నారు, అదొకటి. మళ్ళా మీ బాడీ మెటబాలిజం వేరే వాళ్ళ బాడీల కన్నా జర స్లో ఉంది, అది కూడా రీజన్ ఉండొచ్చు. ఓకే. దీని తప్ప ఇంకా ఏం లేదు మీ దగ్గర. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, 3 పూటలు మీరు తింటారు కదా, ఇప్పుడు మీరు తినడానికి కూర్చున్నారు, మీ మమ్మీ కానీ మీ వైఫ్ కానీ మీకు దోశలు మార్నింగ్ వేసి ఇస్తున్నారు. మీరు మనసుతో మాట్లాడుకోవాలి, అరే ఎంత తింటావు, 4 దోశలు 6 దోశలు అనేసి చెప్తుంది మనసు. ఇంకోటి మీరు గమనించండి, బయట తింటే ఒకటే దోశ మనకు సరిపోతుంది, ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆ వేడి దోశలు 5 6 8 10 కూడా అవుతాయి. అవునా కాదా? అవునండి. అయితే అట్లా చేయవద్దు. బయట మీరు ఒకటి తింటారంటే ఇంటికాడ చిన్నగా ఉంటాయి కాబట్టి 2 తింటారు. యాక్చువల్గా చూసుకుంటే మహా అంటే 3 తింటా, 3 దోశలు అని వస్తుంది మైండ్లో. 1.5 తినేసి ఆపేశారు. మధ్యాహ్నం ఇంత రైస్ తినాలనిపించింది, ఎగ్జాంపుల్ 500 గ్రామ్స్ రైస్ తినాలనిపించింది, 200 గ్రామ్స్ రైస్ తినేసి ఆపేశారు. అంటే మనకి ఇంకా ఆకలేస్తూ ఉంటుందేమో కదండి, కడుపు నిండేంత వరకు ఆ సాటిస్ఫాక్షన్ మనకు తెలియాలి కదా. నైట్ కూడా అట్లనే చేయాలి. కానీ ఏంటంటే, ఇప్పుడు రైస్ సగం తీసుకున్నారా, కూరగాయలు ఉంటాయి కదా, ఫ్రైడ్ కూరగాయలు వాడొద్దు, కుక్కర్లో వండుకున్న కూరగాయలు వాడాలి. అవి ఎంతైనా తినండి, దాంట్లో క్యాలరీ తక్కువ ఉంటుంది కదా దీంతో పోల్చుకుంటే. దానికన్నా బెటర్ ఇంకా కూరగాయ క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకోవాలి, అది ఒకటి. మళ్ళీ సెకండ్ ఏంటంటే,
డైలీ సాలడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. కొంచెం రైస్ తిని కొంచెం సాలడ్ తినాలి, కొంచెం కూర తినాలి. ఇవన్నీ ఇట్లా కొంచెం కొంచెం మిక్స్ చేసి తినేసరికి ఏమవుతుంది, కడుపు నిండిపోతుంది. సాలడ్స్లో క్యాలరీస్ ఉండవు కదా, అవును. అట్లా చేసుకోవాలి. అట్లా చేసుకొని నేనే తగ్గిన ఎంతో. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అండర్లైంగ్ రోగాలు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, దానికి మందులు వాడుతున్నారు. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి మందులు వాడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, నరాలది ప్రాబ్లము, న్యూరోపతి, షుగర్ వల్ల అయిన సైడ్ ఎఫెక్ట్లు, దానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేసరికి ఏమవుతుంది, బరువు తగ్గడం అంత ఈజీ కాదు. అక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ మీరు వాడండి. ఓకే. అండ్ బై ఛాన్స్ మీకు ఏం రోగం లేదు కానీ ఇట్లా చేసిన తర్వాత కూడా మీకు బరువు తగ్గట్లేదంటే హోమియోపతి వాడండి, తగ్గుతుంది బరువు. మరి నిజంగా అంత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా సర్జరీస్ జోలికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికంటే వెళ్ళేదానికంటే ముందు హోమియోపతిని ట్రై చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే ఇంకా అక్కడే ఉండిపోతారు, Best కదా. న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. ఓకేనండి, వెయిట్ లాస్ కి సంబంధించి ఎలా చేస్తే హెల్దీగా వెయిట్ తగ్గచ్చు అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.